ట్రేడింగ్ ఎవ్రీడే కంపల్సరీ చేయాలి. ట్రేడింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ మనం స్టాక్ మార్కెట్ లో పెడుతూ ఉండాలి లాంగ్ రన్ లో పెట్టాలి అంటే మినిమం స్టాక్ మార్కెట్ లోనే కొంత రిస్క్ ఉంటది అంటే ఏంటి రిస్క్ మేనేజ్మెంట్ అంటే? రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు క్యాండిల్ స్టిక్ చార్జ్ అంటే ఏముంటది అందులో అంటే మనకి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రాజేష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? సో యూజువల్ గా స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ కాబట్టి చాలా వర్డ్స్ కొంతమందికి స్టాక్ మార్కెట్ లో తెలుసుకోవాలి అని ఉంటది కదా. సో చార్ట్స్ అని ఎక్కువ వింటాం స్టాక్ మార్కెట్ లో. చార్ట్స్ అసలు ఏంటి చార్ట్స్, దాని యొక్క ముఖ్యాంశాలు ఏంటి? చార్ట్స్ అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు ప్రైస్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చార్ట్స్ అంటాం. ఓకే. ఈ చార్ట్స్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ లైన్ చార్ట్ ఉంటుంది, బార్ చార్ట్ ఉంటుంది, క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఉంటుంది. మాక్సిమం ఆఫ్ ది ట్రేడర్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ని యూజ్ చేస్తారు. అసలు ఏంటి ఇంపార్టెన్స్ ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ని ప్రెడిక్ట్ చేయడానికి చార్ట్స్ యూజ్ చేస్తారు. అంటే గ్రాఫ్ టైప్ అంటే స్టాక్ మార్కెట్ అప్ లో ఉందా డౌన్ లో ఉందా తెలుసుకోవడానికి. సో ఎన్ని రకాల చార్ట్స్ అన్నారు? 3 టైప్స్ ఉంటాయి. ఓకే. లైన్ చార్ట్ ఉంటుంది, బార్ చార్ట్ ఉంటుంది, క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఉంటుంది. మాక్సిమం ఆఫ్ ది ట్రేడర్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ని యూజ్ చేస్తారు. ఓకే. సో క్యాండిల్ స్టిక్ చార్జ్ అంటే ఏముంటది అందులో అంటే మనకి ప్రైస్ యాక్షన్ ఉంటుంది. లైక్ పిన్ బార్ క్యాండిల్సా, ఎంగల్ఫింగ్ క్యాండిల్సా, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఈ చార్ట్స్ లో కూడా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి. లైక్ 1 మినిట్ ఉంటుంది, 5 మినిట్స్ ఉంటుంది, 15 మినిట్స్ ఉంటుంది, 1 అవర్ ఉంటుంది. అలా అంటే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సపోజ్ స్కాల్పింగ్ చేసే ట్రేడర్ 1 మినిట్ టు 3 మినిట్స్ చార్ట్స్ యూజ్ చేస్తారు. అదే ఇంట్రాడే చేసే ట్రేడర్ 5 మినిట్స్ టు 15 మినిట్స్ చార్ట్ యూజ్ చేస్తారు. ఓకే. సో ఏది బెటర్ అంటారు? ఇంట్రాడే బెటర్ అంటారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు ఏ చార్ట్స్ బెటర్ అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఓకే. సో మీ దగ్గరకు ఒకవేళ ఎవరైనా వస్తే క్లయింట్ కానీ మీరు ఏది ఎక్కువగా చూస్ చేసుకోమని చెప్తారు? 5 మినిట్స్ టు 15 మినిట్స్ మధ్యలో పెట్టుకోమని చెప్తాను. ఓకే. సో అంటే ఎవ్రీడే ఎవ్రీడే 5 to 15 మినిట్స్. సో యూజువల్ గా చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఎవ్రీడే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, ఎవ్రీడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అసలు ట్రేడింగ్ ఎవ్రీడే కంపల్సరీ చేయాలి, లేకపోతే ఈ టైం నుంచి ఈ టైం ఏదైనా హైయెస్ట్ పీక్ టైం అనేది ఉంటుంది? పీక్ టైం అనేది ఏముండదు మేడం, కన్సిస్టెన్సీగా చేయాలి. ట్రేడింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒకవేళ మీ దగ్గర ప్రాపర్ స్ట్రాటజీ ఉంది, దాన్ని కంప్లీట్ గా మీరు బ్యాక్ టెస్ట్ చేసి అది ఎంత యాక్యురేట్ ఫస్ట్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత అది మీకు ప్రాపర్ గా పనిచేస్తుంది అంటే డైలీ కన్సిస్టెంట్ గా చేస్తేనే బెటర్. ఓకే. యూజువల్ గా స్టాక్ మార్కెట్ లో ట్రేడర్స్ పదే చెప్పేవాడు ఏంటంటే ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటూ ఉంటారు. ఏంటి అసలు ఆ మీనింగ్ ఏంటి, దానికి వచ్చే ఆ కోట్ యొక్క సారాంశం ఏంటి? ఏంటంటే మేడం, ఇప్పుడు ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అని ఎందుకు అంటారంటే ఇప్పుడు మీరు తీసుకున్న ట్రేడ్ రైట్ ట్రెండ్ లో ఉంటే మీకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే కంప్లీట్ ఫ్లో ఆఫ్ ది మార్కెట్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు సపోజ్ రివర్ ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, మీరు అందులో స్విమ్ చేద్దాం అనుకుంటారు. మీరు రివర్ డైరెక్షన్ లో స్విమ్ చేస్తారా, ఆపోజిట్ డైరెక్షన్ స్విమ్ చేస్తారా? అదే రివర్స్ డైరెక్షన్, ఎటు ఫ్లో ఉంటే అటు. సేమ్ ట్రెండ్ కూడా అంతే, ట్రెండ్ లో ఉంటేనే బెటర్ మాక్సిమం. ఇప్పుడు ఇందులో ట్రెండ్ లో మార్కెట్ ట్రెండ్స్ లో 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. ఫస్ట్ అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ అంటే మార్కెట్ హైయర్ హై చేసుకుంటూ స్ట్రక్చర్ ఫార్మ్ చేసుకుంటూ పైకి వెళ్తే అది అప్ ట్రెండ్ అంటారు. దాన్ని బులిష్ ట్రెండ్ కూడా అంటారు. అదే మార్కెట్ స్ట్రక్చర్ ఫార్మ్ చేసుకుంటూ డౌన్ ట్రెండ్ అంటే లోవర్ లో చేసుకుంటా డౌన్ ట్రెండ్ బేరిష్ ట్రెండ్ అంటారు. అదే మార్కెట్ లో ఎటువంటి మూవ్మెంట్ లేకుండా న్యూట్రల్ గా ఉంటే అది రేంజ్ మార్కెట్ అంటారు. కానీ ప్రతిసారి ట్రెండ్ లో చేస్తే ప్రాఫిట్స్ వస్తాయనేది మిస్టేక్. ట్రెండ్ రివర్స్ కూడా అవ్వచ్చు, వాటిని రివర్సల్ ట్రేడ్స్ అంటారు. సో ఎలా మనము గుర్తించగలము అంటే ఇప్పుడు స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది మేడం, హయ్యర్ హైస్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుంది. ఆ హయ్యర్ హై, లాస్ట్ హయ్యర్ హై ఎక్కడ చేసిందో దాన్ని బ్రేక్ చేసి మార్కెట్ ఎప్పుడైతే కిందకి వస్తుందో అప్పుడు ట్రెండ్ మారిందని తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ఇండికేటర్స్ ఉంటాయి, లైక్ మూవింగ్ యావరేజెస్ ఉంటాయి. అవి కూడా ట్రెండ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఓకే. సో అందుకనే ట్రెండ్ ఈస్ ఫ్రెండ్ అంటూ ఉంటారు. సో అవి ఫాలో అయితే బెటర్. సో యూజువల్ గా స్టాక్ మార్కెట్ అనేది కొంత రిస్క్ ఉంటది అంటారు. అంటే అందులోనూ రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఒక వర్డ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటది. అసలు ఏంటి రిస్క్ మేనేజ్మెంట్ అంటే? రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మన క్యాపిటల్ వైప్ అవుట్ అవ్వకుండా కాపాడేది రిస్క్ మేనేజ్మెంట్. ఓకే.
అంటే సపోజ్ మీరు ట్రేడ్ తీసుకోకముందే రిస్క్ ఫిక్స్ అయ్యి ఈ ట్రేడ్ లో ఎంత రిస్క్ చేయాలనేది ముందు ఫిక్స్ అవ్వాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేనున్నాను, లైక్ నా క్యాపిటల్ 1% మాత్రమే రిస్క్ చేస్తాను. అంటే 10,000 లో 1,000 రూపీస్ మాత్రమే రిస్క్ చేస్తాను. దాని వల్ల ఏమవుతుందంటే 1-2 మిస్టేక్స్ వల్ల లాస్ వచ్చినా కూడా మళ్ళీ రికవర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు మీ క్యాపిటల్ లో 10%, 20% రిస్క్ చేస్తే 1-2 లాసెస్ వస్తాయి. అప్పుడు మీ క్యాపిటల్ లో హాఫ్ ఆఫ్ ది క్యాపిటల్ వైప్ అవుట్ అవుతుంది. మీరు లాంగ్ రన్ లో సర్వైవ్ అవడానికి ఛాన్సెస్ తగ్గుతాయి. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది ట్రేడింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, కాకపోతే ఈ రిస్క్ మేనేజ్మెంట్ తెలిసినా కూడా ఫాలో అవ్వక ఎండ్ ఆఫ్ ది డే లాస్ అవుతుంటాం. ఓకే, సో ఎంత పర్సెంటేజ్ వరకు మనము రిస్క్ మేనేజ్మెంట్ చేయొచ్చు? అంటే మాక్సిమం అనుకోండి, మినిమం మీరు 1%, 2%, మాక్సిమం మనం ఎంత వరకు రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు? మాక్సిమం అంటే మనకి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి మేడం. మన ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం ఉంటుంది, మన క్యాపిటల్ ప్రకారం ఉంటుంది, మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఉంటుంది, మన మైండ్ సెట్ బట్టి కూడా ఉంటుంది, మన కాన్ఫిడెన్స్ బట్టి కూడా ఉంటుంది. మీరు 2 months వరుసగా ప్రాఫిట్స్ వచ్చాయి, 2 months ప్రాఫిటబుల్ గా ఉన్నారు, అప్పుడు రిస్క్ కొంచెం ఉన్నదానికన్నా కొంచెం ఒక 1-2% పెంచితే బెటర్. అదే మీరు లాస్ట్ 2 months లో లాస్ లో ఉన్నారు, అప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. సో దట్ మనం ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి మన రిస్క్ తగ్గించుకుంటే బెటర్, లైక్ 0.5% to 1% చేసుకుంటే బెటర్. సో రిస్క్ మేనేజ్మెంట్ అన్నారు. సో కొంతమంది కొంచెం ఆశ ఎక్కువైపోతే కొద్దిగా ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా సస్టైనబుల్ గా పెట్టాలి అంటే ఎన్ని ఇయర్స్ మనం స్టాక్ మార్కెట్ లో పెడుతూ ఉండాలి? లైక్ లాంగ్ రన్ లో పెట్టాలి అంటే ఇంట్రాడే తీసుకోండి మేడం. ఇప్పుడు ఫస్ట్ మనం ట్రేడింగ్ అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్, ట్రేడింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ రావాలి. చాలా మంది ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే 5 years కష్టపడతారు, ఇంజనీర్ అవ్వాలంటే 4 years కష్టపడతారు. కాకపోతే ట్రేడర్స్ అవ్వాలంటే వెంటనే ఇన్వెస్ట్ చేస్తామంటారు. దానికంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఫాలో అయ్యి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మినిమం నేనేం చెప్తానంటే 2 years వరకు కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని కంటిన్యూ చేయండి స్మాల్ అమౌంట్స్ తో. డమ్మీ ట్రేడింగ్ చేసుకుంటూ ఉండాలి 2 years. చేసుకోవచ్చు, పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, లేకపోతే స్మాల్ అమౌంట్స్ తోని మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేంత వరకు ట్రేడ్ చేసుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్ అనగానే బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి కదా, సో ఎలా క్లారిఫై చేసుకోవాలి? మీకు వచ్చిన డౌట్స్ క్లయింట్స్ కి వస్తాయి, వ్యూయర్స్ కి వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ట్రేడింగ్ రిలేటెడ్ గానీ, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.